హలో గైస్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి అందరి మొబైల్లో ఒక సెట్టింగ్ అనేది ఉంటుంది. ఈ సెట్టింగ్ని మీరు ఆన్ చేసుకున్నట్టయితే ఎమర్జెన్సీలో ఉన్నప్పుడైతే మనకి సెట్టింగ్ అనేది చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంటుంది. మీరు ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసి వాళ్ళు ఆ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ఎవరు ఏ సిచ్యువేషన్లో ఉంటారో తెలియదు కాబట్టి ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడు మనకు చాలా యూజ్ఫుల్ అనేది ఉంటుంది. అండ్ ఫస్ట్ వన్ ఏంటంటే, మీరు ఒక్కొక్కసారి 112 నెంబర్కి అనేది కాల్ అనేది వెళ్ళిపోతుంటుంది కొన్ని మొబైల్స్కి ఆటోమేటిక్గా. అది ఎందుకు వెళ్తుంది అంటే, ఫస్ట్ ఇది ఎమర్జెన్సీ నెంబర్ అన్నమాట. ఈ 112 నెంబర్ అనేది మన ఇండియా నెంబర్. ఈ నెంబర్కి ఆటోమేటిక్గా కాల్ అనేది వెళ్తుంటుంది. కాల్ వెళ్ళాక అక్కడ మనకు మన లొకేషన్లో ఆ లొకేషన్ అండ్ మన డివైస్ అండ్ మొత్తం డీటెయిల్స్ అనేది ఈ 112కి అనేది మన లొకేషన్ అనేది వెళ్ళిపోతుంటుంది. ఈ లొకేషన్ అనేది వెళ్ళిపోయాక ఇక్కడ ఈ 112కు ఫోన్ వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేటిక్గా అక్కడ పోలీస్ స్టేషన్కి అండ్ ఫైర్ స్టేషన్కి అండ్ అంబులెన్స్కి అయితే ఆటోమేటిక్గా కాల్ అనేది వెళ్తుంటుంది. మీ లొకేషన్ కూడా మీ లొకేషన్ అనేది షేర్ చేస్తుంది. షేర్ చేయంగానే వీళ్ళు మీ లొకేషన్ ఉందో వీళ్ళందరూ ఆ లొకేషన్కి అనేది రిసీవ్ అయితే అవుతారు. ఇది ఎందుకంటే ఎమర్జెన్సీ SOS అన్నమాట. ఇది అన్ని మొబైల్స్లో ఉంటుంది. ఈవెన్ అండ్ చిన్న ఫోన్ ఉంటుంది కదా కీప్యాడ్ది, ఆ మొబైల్లో కూడా ఈ ఎమర్జెన్సీ నెంబర్ అనేది ఆటోమేటిక్గా ఫీడ్ అయి ఉంటుంది. కొత్త మొబైల్స్ కొనుక్కున్నప్పుడు మీరు గమనించవచ్చు. ఎందుకంటే అక్కడ కొన్ని అంబులెన్స్ నెంబర్లు ఇటువంటి నంబర్స్ అనేవి ఉంటాయి, కానీ మనం అవి డిలీట్ చేస్తాం. కొన్ని ఫోన్లో నంబర్ ఉంటుంది, కొంత ఫోన్లో నంబర్ అనేది ఉండదు. మీరు నంబర్ అనేది ఉంటే ఒకవేళ మీరు ఉంచుకోవచ్చు, లేదా డిలీట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉంటారో కూడా తెలియదు కాబట్టి ఇది మనము ఆన్ చేసుకోవాలా, ఎమర్జెన్సీ SOS. దీని గురించి తెలిస్తే మీరు ఈ వీడియోకి ఇక్కడ స్కిప్ కండి. తెలియదు అనుకుంటే లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. 112 నెంబర్కి కాల్ వెళ్ళింది, మనం ఇలా ఏం చేయాలి, అది గవర్నమెంట్ ఎట్లా అని చాలామంది టెన్షన్ తీసుకుంటారు. దీన్ని వాళ్ళు ఫోన్ లిఫ్ట్ అయితే చేస్తే మీరైతే చెప్పచ్చు, ఇది అనుకోకుండా వచ్చింది అనేసి మీరు చెప్పుకోవచ్చు. దీన్ని ఇలా అయితే వెళ్ళడానికి కారణం వచ్చేసి, మీ మొబైల్ పవర్ బటన్ ఉంటుంది కదా, దాన్ని 4 to 5 టైమ్స్ అనేది కంటిన్యూగా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ ఆటోమేటిక్ కాల్ అనేది, ఈ ఎమర్జెన్సీ అనేది యాక్టివ్ అయితే అవుతుంది. అప్పుడు మన లొకేషన్స్ ఇవన్నీ అయితే వాళ్ళకు పంపిస్తుంటుంది. వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. అండ్ చాలా అనే ప్రాబ్లం కాదు, చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. ఈవెన్ చాలా అయితే జరిగాయి కదా మధ్యలో. అటువంటి కూడా ఇది మనకు యూజ్ఫుల్ అయితే అవుతుంది. మీరు దీన్ని ఆన్ అయితే చేసుకోండి, చాలా అయితే యూజ్ఫుల్ అవుతుంది. దీని అయితే ఆన్ చేసుకోవడానికి ఫస్ట్ మీరు మొబైల్ అయితే ఓపెన్ చేసి అక్కడ మీ సెట్టింగ్లోకి అయితే వెళ్ళిపోండి. సెట్టింగ్లోకి వెళ్ళిపోయాక మనము అక్కడ లాక్ స్క్రీన్ అని ఉంటుంది కదా, దాంట్లో రెడ్మీ మొబైల్స్కి అయితే ఉంటుంది. లేదు అనుకుంటే మీరు వేరే మొబైల్స్ అయితే అక్కడ మీరు సెర్చ్ బార్లో ఎమర్జెన్సీ SOS అనేది మీరు టైప్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడ నుంచి మీరు ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకున్నాక ఫస్ట్ దీన్ని మీరు ఏం చేయాలంటే, ఒక 3 నెంబర్స్ అనేది యాడ్ అవుతుంది. మినిమం 3 అనమాట. 3 నెంబర్స్. అండ్ ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో ఉన్న మీ ఫ్రెండ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీ ఫాదర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి యాడ్ చేసుకోండి. 3 ఆన్ చేసుకున్నాక ఇంకో ఆప్షన్ కింద ఉంటుంది. మీరు ఈ ఎమర్జెన్సీ యాక్టివ్ మీరు ఒకసారి దీన్ని 5 టైమ్స్ కింద మీరు ప్రెస్ చేస్తూ ఉన్నారనుకోండి ఈ పవర్ బటన్ని, అప్పుడు ఎమర్జెన్సీ అనేది యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ కాగానే మనకు కింద ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ కింద మీరు ఆన్ చేసుకున్నట్టయితే లాస్ట్ 1 అవర్ మీరు ఎమర్జెన్సీ ఎప్పుడు యాక్టివ్ అయిందో అప్పటి నుంచి 1 అవర్ బ్యాక్ కాల్స్ ఏమేమి వచ్చాయో ఆ కాల్స్ లిస్ట్ మొత్తం మీరు ఎవరికైతే యాడ్ చేశారో వాళ్ళ నెంబర్కి అనేది కాల్ హిస్టరీ అనేది మొత్తం పంపిస్తూ ఉంటుంది. అప్పుడు మనకు ఈ కాల్స్ మీరు అవసరం ఉంటే ఆన్ చేసుకోవచ్చు, లేదనుకుంటే దీన్ని మీరు ఆఫ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడున్న మొబైల్స్లో వచ్చేసి ఎమర్జెన్సీ అనేది యాక్టివ్ కాగానే కాల్స్ మనం మాట్లాడే సిచ్యువేషన్ లేనప్పుడు ఈ కాల్ అనేది పనికిరాదు. అందుకే ఇప్పుడు ఏంటంటే, కొన్ని మొబైల్స్కి అనేది ఆటోమేటిక్గా మెసేజ్ అనేది వెళ్తుంది. ఈ మెసేజ్ అనేది నేను ఎలా వస్తుందో నేను స్క్రీన్పై ఇస్తా, అలా అయితే వస్తుంది. అప్పుడు ఆ మెసేజ్ కొంచెం అక్కడ మనకు చూపించి ఎమర్జెన్సీ నెంబర్ అట్లా చూపించి అక్కడ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ మీరు నెంబర్ అనేది యాడ్ చేశారో వాళ్ళకైతే మెసేజ్ వెళ్తుంది. వెళ్ళాక లింక్ అనేది క్లిక్ చేసుకుంటే మీ లైవ్ లొకేషన్ అనేది మీకు కనిపిస్తుంటుంది. అండ్ లాస్ట్ 1 అవర్ కూడా ఆన్ చేస్తే మీరు కాల్ హిస్టరీ కూడా అనేది ఇది వెళ్తుంది. అండ్ లొకేషన్కి అనేది రిసీవ్ అయితే మీరు వాళ్ళైతే మీ లొకేషన్కి అనేది వచ్చేది అవకాశం ఉంటుంది. అండ్ ఈ లొకేషన్ యాక్టివిటీ మొత్తం టైం టు టైం చూపించేది ఎమర్జెన్సీ SOS యాక్టివ్లు ఉన్నప్పుడే చూపిస్తుంది. ఇది ఆఫ్ అయిందంటే మీ లొకేషన్ అనేది ఆఫ్ అయిపోతుంది. అప్పుడు ఆ మెసేజ్ వెళ్ళి కూడా
వేస్టే. ఆన్‌లో ఉంచండి. అప్పుడు మనకు లొకేషన్ అనేది ఆన్‌లో ఉంటుంది. జస్ట్ మీరు 5 టైమ్స్ అనేది ప్రెస్ చేస్తే చాలు మొబైల్ అనేది ఈ SOS ఎమర్జెన్సీ అనేది యాక్టివ్ అయితే అయిపోతుంది. అప్పుడు మనల్ని ఎదుటి వాళ్ళని కాపాడే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడున్న మొబైల్స్లో లాక్ తీసి ఫోన్ చేసే వరకు అక్కడ మొత్తం అయితే అయిపోతుంది. కాబట్టి ఇది కొంచెం మీరు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. షేర్ చేస్తేనే ఈ వీడియో ఇలా తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఆన్ చేసుకుంటారు, కాపాడినట్టయితే అవుతుంది కాబట్టి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.